ప్రైజ్ లార్డ్. అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాటలనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసుదాసురాలకు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు లూకాసు వార్త 19:27 చదువుకుందాం. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అపర కృపాశీలుడా, అత్యంత ప్రేమగల్ల దేవా, కరుణ కటాక్షముల గల్లవాడా, నీకు వందనములు. నీవు బయలుపరచబడితేనే తప్ప, నువ్వు తెలియపరచబడాలనుకుంటేనే తప్ప ఎవడును నేను తెలుసుకోజాలడు. మానవ మెదస్కు అందనంత గొప్పవాడు. నువ్వు వద్దనుకుంటే నిన్ను వెతికి తెలుసుకునేవాడు ఎవడునూ లేడు. తండ్రి, మీ ప్రియకుమారుని శిలువ యజ్ఞము చేత, సువార్త చేత నిన్ను నువ్వు కనుపరుచుకొని అర్థమవుటకు సంకల్పించిన మీ అనాది సంకల్పాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. తండ్రి, అది కూడా పూర్తిగా అర్థం అవ్వాలంటే నీ యందు విధేయత కలిగి నీ వైపు కనులెత్తిన వారికి నువ్వు తెలియపరచబడుచున్నా. ఇట్టి నీ చిత్తమును బట్టి మరొకసారి స్తుతిస్తూ గణపరుస్తున్నాను. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగము అందరి హృదయాలకు, వింటున్న బిడ్డలందరికీ మాకును అయా అర్థమవులాగున మిమ్ములు మీరు కనపరుచుకోండి, మాకు తెలియపరచబడండి, సహాయం చేయండి. అర్థము కాకుండా ఏ సైతాన్ని ఇక్కడ పని చేయకుండా యేసు నామంలో బంధించి నీ చిత్తానికి మమ్మల్ని అందరిని అప్పచెప్పుకోను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన లేఖన భాగములోని సారాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు ఈ లూకాసు వార్త 19:27లో నేను తమను వేలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని నా దగ్గరికి తీసుకొచ్చి నా ఎదుట వారిని సంహరించుడి, చంపేయండి. లేఖనములో ఈ వచనము ఏమిటరా అర్థముగాక కొంతమంది క్రీస్తు ఇష్టము లేని ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. క్రీస్తును తెలుసుకున్న వాళ్ళు కూడా వారికి అర్థమైన భాష, అర్థమైన వచనాలు పట్టుకొని వాళ్ళు నడుస్తున్నారే తప్ప బైబిల్లోని ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవాలి, చెప్పేటట్టు ఉండాలి కడవరి దినములు అని మాత్రం అనుకోవట్లేదు. యేసుప్రభు అంటున్నాడు, నన్ను నమ్మని వారిని, నా పరిపాలన కిందకి రాని వారిని అందరినీ నా శత్రువులు అవుతారు. వాళ్ళందరూ శత్రువులు కనుక వాళ్ళని తీసుకొచ్చి నా ముందు సంహరించండి, అంటే చంపివేయండి, నరికివేయండి అంటున్నాడు. ఇది ఏమి, ఇందులో అర్థం ఏంటి? ఒకవేళ నిజంగానే యేసు ప్రభుల వారిని నమ్మని వారిని చంపేయాలంటే క్రైస్తవులు ఎప్పుడైనా ఎవరినైనా యేసుని నమ్మకపోతే చంపారా? ఆయన చెప్పినప్పుడు ఎవరికి చెప్తున్నాడు? తన 12 మంది శిష్యులకు, తన శిష్యులకు చెప్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథములో, అపోస్తుల కార్యములో, ఆది సంఘములో, ఆ మొదటి పరిచర్యలో మరి క్రీస్తు శిష్యులు యేసుని అంగీకరించని వారిని ఎవరినన్నా చంపారా అంటే అస్సలు లేదు. లేకపోగా క్రీస్తు కొరకు వారి ప్రాణాలని త్యాగం చేశారు, పానార్పణంగా వారి జీవితాలను ధారపోశారు. నీతి నిమిత్తము, సత్యము నిమిత్తము, క్రీస్తు నిమిత్తము బలియాగమైపోయారు. అసలు ఎవరిని చంపలేదు క్రైస్తవులు. చంపినట్టుగా ఎక్కడ బైబిల్లో లేదు. క్రైస్తవులనే సువార్త ప్రకటిస్తుంటే అతన్ని దొరకబట్టి చంపినట్టుగానే బైబిల్లో ఉంది. అలాంటిది మరి యేసుప్రభుల వారు ఈ మాట ఎందుకన్నాడు? నా ఎదుటకు తీసుకొచ్చి, నన్ను నమ్మని వారిని, నా శత్రువులను నా ఎదుటకు తీసుకొచ్చి చంపివేయండి, సంహరించండి అని అంటున్నాడే. ఈ మాటలోని పరమార్థం ఏంటి, అర్థం ఏంటి, అసలు విషయం ఏంటి? ఎన్నో విషయాలను బైబిల్లో యేసు ప్రభుల వారు ఒక ఆధ్యాత్మిక సంఘటన మనకు అర్థము చేయుటకు
మనకు తెలియంది తెలిసేటట్టు చేయుటకు, మనకు తెలిసిన ఒక వస్తువునో ఒక సంఘటననో మన ముందు పెట్టి మనకు తెలియని ఒక సంఘటన నేర్పించడము, అది ప్రభు యొక్క మాటలో ఎన్నో చోట్ల మనం చూస్తుంటాం. మీరు నాగలిని పట్టి వెనుకకు తిరిగి చూస్తే ఏం జరుగుద్ది అని ఒక నాగలి, భూమి దున్నే నాగలిని బట్టి తనను వెంబడించే పద్ధతిని నేర్పించాడు. విత్తనాల ఉపమానంలో ఒక జ్ఞానం నేర్పించాడు. అలాగున ఆయన మాట్లాడాడు, దాన్ని అక్షరార్థంగా తీసుకుంటారు. బైబిల్ గ్రంథం తెలియని వాళ్ళు, అర్థం చేసుకొని వారు, అర్థం చేసుకున్నటకు ప్రయత్నము కూడా చేయని వారు ఎన్నో రకాల బైబిల్లో ఉన్న విషయాలని ఎత్తి మరి క్రైస్తవ్యాన్ని, క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ మాట్లాడుతుంటాడు. వారిని దేవుడు క్షమించి మారుమనసు చేయాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుణ్ణి. కానీ అర్థం చేసుకోవాలి, ఈ బైబిలు గ్రంథమునకు మించిన జ్ఞాన గ్రంథము భూప్రపంచములో ఇక ఎక్కడా లేదు. పోనీ భూప్రపంచము గాక మరేదన్న ప్రపంచంలో ఉందంటే అక్కడ కూడా లేదు. సర్వ విశ్వానికి ఆధారమవు గ్రంథం ఇదే. విశ్వజ్ఞానమును బోధించే గ్రంథము ఇదే. ఈ విశ్వానికి రాజు ఇదే గ్రంథము. ఈ గ్రంథములో ఉన్న దేవుడే విశ్వ సృష్టికర్త. కనుక ఈ విశ్వ సామ్రాటు నరరూపములో భూమి మీద కనపడ్డప్పుడు ఆయన మాటల్లోని వైనము అర్థము కాక పొరపడుచున్నారు అందరూ. చాలా విషయాలు ఇంకా చూడండి, లూకాసు వార్త 12:51 చదవము ఒకసారి. నేను భూమి మీద సమాధానము కలగజేయ వచ్చి తినని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలగజేయ వచ్చి తినని మీతో చెప్పుచున్నాను. చూశారా, నేను భూమి మీద సమాధానము కలగజేయటానికి రాలేదు, భేదములు కలగజేసి గొడవలు పెట్టించడానికే వచ్చానని యేసు ప్రభుల వారు మాట్లాడాడు. ఇది కూడా చాలా మంది ఎత్తుకొని ఏమేమో మాట్లాడుతున్నారు. నా దేవుడు వారి హృదయాన్ని దర్శించి వారి మనోనేత్రంలో తిరుగును గాక. భేదము కలగజేయటానికి వచ్చాడట, సమాధానం కాదట, కలపటానికి కాదట. ఇదేమి చిత్రం! యెషయా గ్రంథం 9:6 ఏముందంటే, ఆయన సమాధానమును కర్తగు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన పేరే సమాధానకర్తగు అధిపతి. సమాధానము కలగజేయటకు వచ్చాడు కదా, మళ్ళీ నేను భేదమును కలిగేయడానికి వచ్చాను, సమాధానం కలిగేయటం రాలేదయ్యా అని అంటాడేంటి? ఆ మాటలోని అర్థం వేరే ఉంటుంది. దేని కొరకు అన్నారు, ఏ పరిస్థితిలో అన్నారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎవరు ఉన్నారు, ఏ ట్రాఫిక్ నడుస్తుంది, ఏ వ్యక్తులు ఉన్నారు, ఏ కాలానికి చెందిన పరిస్థితులు, భవిష్యత్తు జరుగుతున్నదా, ముందుదా, వెనకదా, మరి దేని గురించి మాట్లాడుతున్నాడు, సాదృశ భాషన, అక్షరార్థమా, ఏ విధమైనటువంటి మాట, అక్కడ సందర్భం ఏంటి, అన్యుల, ఇశ్రాయేలుల, క్రీస్తును నమ్మిన వారా, అక్కడ అన్ని పరిగణములోకి తీసుకొని ఆ మాట ఏ సందర్భములో ఎప్పుడు దేనికి మాట్లాడాడో అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తెలియపరచగలడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్నేహం చేయనివాడు ఎవరు కూడా ఈ బైబిల్ని అర్థం చేసుకోలేడు. పరిశుద్ధాత్మ ఎవరు స్నేహం చేస్తాడో తెలుసా? తన తప్పుని ఒప్పుకునేవాడు ఒకటి, రెండోది అబద్ధాన్ని అసహించుకునేవాడు. అబద్ధం, అసత్యం, పాపముని అసహించుకునేవాడు, తన తప్పుని ఒప్పుకునేవాడు. మూడవది సత్యమును, ధర్మమును ఇష్టపడేవాడు. ఈ 3 లక్షణములు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటారో క్రీస్తులో, వాళ్ళు మారు మనసు పొందినోళ్ళు. అవి అట్టివారి హృదయ అంతరంగములో పరిశుద్ధాత్ముడు నివాసము చేసి వారిని నడిపిస్తాడు. ఇది నిజం, సత్యం. ఈ 3 విషయాలు మీ లోపల లేదంటే మాత్రం పరిశుద్ధాత్మ కాదు, వేరే ఆత్మే మిమ్మల్ని నడిపిస్తుంది. గ్యారంటీ బాత్ అయ్యే. ఇది నిజం, ఇది సత్యం. తప్పుని ఒప్పుకునే గుణం, అసత్యమును, అబద్ధమును అసహించుకునే గుణం, సత్యమును ఇష్టపడే గుణం, ఈ 3 గుణములే పేరే దైవత్వం. దైవత్వములోని భాగమే ఈ 3 గుణములు.
ఇది మొదట క్రీస్తులో ఉన్నది, ఆయనకున్నదే నీకుండాలి అంటుంది బైబిల్. అట్టి వారి మనసులో హృదయంతరంగములో పరిశుద్ధాత్ముడు నివసించి వారి మనోనేత్రములను తెరిచి దేవుని మాటల్లోని భావాన్ని తెలియపరుస్తాడు. నేను సమాధానపరచుటకు రాలేదు, భేదమును కలగజేయవస్తుని అన్న మాట ఒక చోటాన్ని, వాస్తవానికి నేను సమాధానకర్తని, సమాధానపరచుటకే వచ్చి తినని అనేక చోట్ల అనడం. దీని అర్థం ఏంటంటే, సమాధానపరుస్తాను అన్నది వేరు, భేదమును కలగజేస్తానన్న మాట వేరు. భేదం అంటే దేనికి భేదమును కలగజేస్తాడు అంటే, సత్యమునకు అసత్యమునకు, ధర్మమునకు అధర్మమునకు, పాపమునకు నీతికి ఎప్పుడు వైరం ఎప్పుడు పుడుతుందంటే, ఆ సత్యం అనేది ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడు అసత్యం అనేది ఆ సత్యానికి వ్యతిరేకంగా తయారైపోతుంది. ఒక ఇంట్లో సత్య సంబంధులు ఉంటారు, ఇంకొకరు అసత్య సంబంధులు ఉంటారు. వాడు నీతిమంతుడు ఉంటాడు, వాడు దొంగ ఉంటాడు. ఒక ఇంట్లో వాళ్ళిద్దరికి ఎప్పుడు పడదు. అలాగే సత్యం అంటే ఏంటో, నీతి అంటే ఏంటో తెలియని ప్రపంచానికి త్యాగము, నీతి, ప్రేమను ప్రకటించుటకు వచ్చిన ప్రేమమయుడైన యేసయ్య ఈ లోకానికి కనుపరచుటకు వచ్చినప్పుడు ఈ పరిస్థితులు ఒక కుటుంబంలో జరుగుతాయి. నమ్మిన వానికి, నమ్మని వారికి, నీతిపరునికి, అవినీతిపరుడికి భేదములు కలుగుతాయి. ఈ భేదము కలగజేయుటకు, ఈ భేదము ఏర్పరచుటకు, ఈ భేదము చూపించుటకే వచ్చి తిని అన్నాడు. అది ఆ సందర్భం. ఇక సమాధానము దేంతోని? సమాధానము పాపము, పరిశుద్ధత, నీతి, అవినీతి ఇద్దరు కలిసి బతికే సమాధానం కాదు ఇది. సమాధానం దేంతోనంటే, పాపి అయిన నరుడు దేవునికి దూరమైపోయి అవినీతిపరుడై అధోగతి పాలై నాశనమై నరకానికి వెళుతున్న మానవుణ్ణి పాపము నుండి విడిపించి దేవుని కోప ఉగ్రత చల్లారి ఆడు దేవునితో కలిసి ఉండేటట్టు దేవునికి పాపికి సమాధానపరచుటకు వచ్చి తిని, అనగా వాడి పాపములను తొలగించి దేవునితో సమాధానపరచుటకు వచ్చి తిని. చూశారా? ఆ మాటనేమో దానికి, ఈ మాటనేమో దీనికి. అలాగే నా ఎదుటకు తీసుకొచ్చి మనుషులని సంహరించుడి అనే మాట కూడా ఇదే వైనము, ఇదే పద్ధతి వాడేండు. ఈ పద్ధతిలో ఆలోచించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలి. నాకు జ్ఞానం ఉన్నది, నేను జ్ఞానవంతుడను, డిగ్రీలు చదువుకున్నాను, గొప్ప జ్ఞానం నాకుంది, నేను తెలివికలలోని శాస్త్రవేత్తను, జ్ఞానిని, ఈ ప్రపంచంలో నన్ను చాలామంది మెచ్చుకుంటున్నారు, లక్షల మంది నన్ను ఇష్టపడుతున్నారు, నా నైపుణ్యాన్ని, నా టాలెంట్ని అని నువ్వు అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్ముడు సహాయము లేకుండా నువ్వు సత్యమును గ్రహించలేవు. ఇది నిజం, సత్యం. ఈ సంహరించుమన్నాడే, మరి ఎప్పుడైనా సంహరించాడంటే ఎక్కడ సంహరించు? మరి ఈ మాటకు అర్థం ఏంటి? రోమా 12:19 చదవము ఒకసారి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. చూశారా? పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు, పగ తీర్చుకునేవాడు నేను, మీరెందుకు పగ తీర్చుకుంటున్నామని అంటున్నాడు. అక్కడేమో నన్ను నమ్మని వారిని, నన్ను ఏలుటకు ఇష్టపడని వారిని తీసుకొచ్చి సంహరించుడు అంటున్నాడు. ఒకవేళ నన్ను నమ్మని వారిని, నేను ఏలుటకు ఇష్టపడని వారిని చంపేయండి అన్నది నిజమైతే, మరి పగ తీర్చుకోనకండి, మీరు మీ పగవారిని క్షమించండి, మీ ప్రాణాలు సహితం పోయినా పర్లేదు కానీ నా ఆజ్ఞ నెరవేర్చండి, పగ తీర్చుకుంటే నా పని, మీ పని కాదని మరెందుకు అంటున్నాడు ఇక్కడ? అసలు శత్రువు ఎవరు? 1 పేతురు 5:8 ఒకసారి చదవము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. రైట్. నేను ఏలుటకు ఇష్టపడని వారు నా శత్రువులు, వారిని సంహరించండి. ఇప్పుడు దేవుని శత్రువులు ఎవరు? అర్థమైపోయింది, మనుషులు కాదు. మరి ఎవరు? మనుషుల లోపల ఉండి సత్యానికి, ధర్మానికి విరుద్ధంగా లేపుతున్న ఒక అపవాది అనేవాడు, వాడే సైతాన్. ఎవడాడు శత్రువు? యాకోబు రాసిన పత్రిక 4:7 చదవమ్మా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోడు. రైట్. అపవాది అనగా శత్రువు, వాణ్ణి ఎదిరించాలి అంటే దేవుడు చెప్పినట్టు జీవించాలి, దేవుడు ఆజ్ఞల ప్రకారం బతకాలి.
నీతి నిమిత్తం, ధర్మం నిమిత్తం, ఆకలి దప్పికలైనా సరే, బాధలు వచ్చినా సరే, ధర్మాన్ని నీతిని వదలకుండా నిలబడాలి. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, ధన్యులు. సమాధానపరచువారు ధన్యులు, దేవుని పిల్లలు నిలబడుతురు. సమాధానపరచాలి. ఏంలరా, నీతి కొరకు బతకాలి, ప్రాణాలన్నీ పోగొట్టుకున్న నీతిని వదులుకోవద్దని అన్నవాడు చంపేయండి నన్ను నమ్మనోని అంటాడా? మరి ఎందుకు అన్నాడు ఆ మాట? అంటే మనుషులను చంపుడు కాదు. ఈ చిత్రమైన భాష మన క్రైస్తవ్యానికే చాలా మందికి తెలియదు, ఇక అన్యులకేం తెలుస్తుంది పాపం, తెలియని వాళ్ళకి. అందుకే స్పష్టత లేకుండా సంఘాలు కట్టి, స్పష్టత లేకుండా బోధలు చేసి, తర్వాత వాళ్ళు మాట్లాడుతుంటే ఇరుక్కుపోయి బాధలు పడుతున్నాం. అప్పుడు బైబిల్ వాళ్ళు మాకు సమాధానం చెప్పలేదని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. అసలైన వ్యక్తులు ఉన్నారు భూమి మీద చాలామంది, వాళ్ళని అడగండి చెప్తారు. వాళ్ళ దాకా రాదా కథ, ఇక్కడిక్కడే బ్లేమ్ చేస్తుంటారు. ఆయన శత్రువులు ఎవరయ్యా అంటే సాతాను అని సమూహం. వాళ్ళని సంహరించాలి, మనుషులని కాదు. అయితే వాళ్ళు ఎక్కడున్నారబ్బా సాతానులు అంటే మనుషుల లోపల నివాసం చేస్తున్నారు. మనుషుల లోపల నివాసం చేస్తే ఇప్పుడు మరి ఎవరిని చంపాలి? మనుషులని కాదు, మనుషు లోపలున్న వారిని చంపాలి, సంహరించాలి అంటున్నాడు. ఆ పని శిష్యులు చేశారా? మరి మనుషులను అయితే చంపలేదు. మరి అయితే మనుషు లోపల ఉన్న వారిని అయితే చంపారు, సంహరించారు శిష్యులు. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం చదవమ్మ. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. దేవుని ఎదుట దుర్గములెవరు? దురాత్మ శక్తుల గురించి మాట్లాడుతున్నాడు, అబద్ధ బోధల గురించి మాట్లాడుతున్నాడు. అసత్యము, సాతాను, మాయ ఈ ప్రపంచములో నింపినటువంటి మనుషులందరినీ వాని గుప్పిట్లో పెట్టుకొని మాయ చేసి సత్యం అర్థం కాకుండా సృష్టికర్తను వదిలేసి సృష్టిని మొక్కేటట్టు చేసిన మాయగాన్ని దుర్గమును అంటున్నాడు. ఆడిని పడదోల్తాం మేమే అంటున్నాడు పౌలయ్య గారు. క్రీస్తుకు విరోధమైన బోధ, వితర్కములను, సువార్తను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడదోసి కింద పడేసి, ప్రతి ఆలోచన, దైవ విరోధ ఆలోచనను క్రీస్తు కాళ్ళకు అడిగి తీసుకొస్తాం. అదన్నమాట. క్రీస్తు పాదముల దగ్గరికి ప్రతి జ్ఞానమును, ఆలోచనను, క్రీస్తు విరోధ జ్ఞానమును, సాతాను దుర్గమును పడగొట్టి ఈడ్చుకు తీసుకొచ్చి మా యేసయ్య పాదాలకు వారెత్తాం మేము. అదే నా కాళ్ళ యుద్ధ తీసుకొచ్చి సంహరించుడు అంటే వీళ్ళని సాతాను జ్ఞానమును, ఈ లోక జ్ఞానమును, విర్రవీగుచున్న దురాత్మల జ్ఞానమును, మాయ చేసిన మనుషులని మాయ చేసిన ఈ మాయని, ఇదే గొప్పదనుకుంటున్న దుర్గములను పడదోసి లోబర్చి తర్కము, దైవ విరోధ తర్కమును, దైవ జ్ఞానమునకు ఎదురాడే తర్కమును మా మాటల చేత, మా జ్ఞానము చేత, మా ప్రార్థన చేత ఈ అంధకార జ్ఞానమంతా చెరపట్టి తీసుకొచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర సంహరిస్తాం, కూల్చేస్తాం. అంటే అర్థమేంటో తెలుసా? ఇక యేసయ్య బైబిల్కి కానీ సువార్తకు కానీ మా జ్ఞానానికి కానీ ఎదురు ఎవడు చెప్పలేడు. అందరూ నవమానమని నురుగక్కుతారు. కనుక సాతాను రాజ్యాన్ని కూల్చడము, దేవుని రాజ్యాన్ని స్థాపించడం, అదనమాట సంహరించడం అంటే. తీతు పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువు. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడి వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై ఉండవలెను. ఎదురాడు వారి అబద్ధపు బోధలను ఖండించుటకు. సుషారా, అబద్ధ బోధలు మా దేవునికి వ్యతిరేకమైన శత్రువులు తెచ్చారు. అది అబద్ధపు బోధలు, లేఖన విరోధమైన డ్రామాలు, వేషధారితనాలన్నింటినీ మేము ఎట్లా చెరపడతామంటే మా జ్ఞానముతో, మా ప్రార్థనతో, మా దేవుని సహాయముతో చెరపడతాం. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళు గెలవరు. ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది, కొంచెం లేట్ అవుతుంది. సత్యమే గెలుస్తుంది అన్నది సత్యమే కానీ
సత్యమే గెలుస్తుందన్నది సత్యమే గాని గెలిచిందల్లా సత్యము కాదు. చూశారా? అంటే కొన్నిసార్లు అసత్యము గెలిచినట్టు ఊరేగుతుంది ముందు, ఆ తర్వాత కుప్పగూలిపోతుంది, ఇంకెన్నడూ గెలవదు. కానీ సత్యము చివరికి గెలుస్తుంది, దాన్ని ఎవడు ప్రదొయ్యలేడు. అదే దైవ జ్ఞానం. మేము ఆ వితర్కములను, తప్పుడు బోధల్ని కూడా మేము తొక్కివేస్తాం, పట్టుకొస్తాం, చెరపట్టుకొస్తాం. దైవాత్మ జ్ఞానముతో మేము గెలుస్తాం, దాన్ని ఓడగొట్టేస్తాం. ఓడిపోతారు. తీతు రాసిన పత్రిక 2:15 చదవమ్మా. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచు. సంపూర్ణమైన బైబిల్లో ఒకరు చెప్పే బోధలు మనకి ఎందుకండి? అన్ని దేవునివే, అన్ని బైబిలువే, అన్ని బైబిల్లోనే ఉండే. దేవుడే చూసుకుంటాడు. తీర్పు తీర్చేటోళ్ళు మనం ఎవరమండి? మనం పట్టించుకోవద్దు. అది మనము దేవుడిచ్చిన సంఘాన్ని, మనకు దర్శనాన్ని పట్టుకొని వెళ్ళిపోతుండాలి అంతే అని అనేవారికి ఈ మధ్యన సమాధానం చెప్పాలి. అసలు సేవకుడు అనేవాడు, నాయకుడు అనేవాడు, అంటే సంఘానికి కాపరి అనేవాడు అబద్ధములను, అసత్యములను, సాతాను బోధలను, తోడేళ్లను గుర్తుపట్టి ఏం చేయాలి? మళ్ళీ చదవం ఇప్పుడు. దుర్బోధను ఖండించుచు ఉండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకు. దుర్బోధన ఏం చేయాలట? ఖండించాలి. ఖండించుట. సామెతలు 3:6 చదవమ్మ. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవడము. నీ ప్రవర్తన అంతటి యందు అంటే జీవితంలో ప్రతి కదలిక మీద దేవుని యొక్క అధికారం ఉండాలి. ఆయనకు లోబడాలి నువ్వు. అంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి. అదే ఆయనని ఏలుటకు అనుకూలమైనది. ఆయన నిన్ను ఏలుటకు అనుకూలమైనది. ఎప్పుడైతే ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయాలి, ఆయన ఒకటి అనుకుంటే నీకు అనుకూలమైనది నువ్వు చేస్తున్నావు అంటే ఆయన నిన్ను ఏలుటకు నీకు అనుకూలంగా లేవు గనక నీ లోపలున్న చెడు అభిప్రాయం, చెడు బోధ, అబద్ధ ఆలోచన, తలంపుని మేము వాక్యము, జ్ఞానముతో దేవుని సేవకులు హరికట్టి, బుద్ధి చెప్పి, జ్ఞానం చెప్పి సడిచేసి నిలబెట్టడమే. పాపముని, పాప స్వభావముని సంహరించుట. రోమా 16:20 ముందు చూడండి ఒకసారి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించు. అది సాతాను దొరుకుతాడా నీకు తొక్కడానికి? ఒక్కసారి ఆలోచించండి స్నేహితులారా. సాతాను మనకు దొరుకుతాడా కాళ్ళ కింద వేసి తొక్కడానికి? కాదు. మరి ఏ కాళ్ళు, ఏ తొక్కుడు? ఇదే సాతాను ఆలోచనను, సాతాను ప్రవేశపెట్టే అబద్ధపు బోధలను, అబద్ధపు సిద్ధాంతములను, బైబిలు విరోధమైన ప్రతి దాన్ని మనము జ్ఞానముతో ఎదిరించి మాట్లాడి ఖండించి ఓడించుటయే సాతానుని కాలి కిందేసి తొక్కుట. అమాయకులను విడిపించి యేసయ్యకు బిడ్డలుగా మార్చుటయే సాతానుని తొక్కుట అని దుర్గములను పడదోయుట. 137వ కీర్తన 8వ వచనం చదవమ్మా. పాడు చేయబడము బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారం చేయువాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. చూశారా? బబులోను లోకము పాపానికి సాదృశ్యము. దాని పిల్లల్ని బండకేసి కొట్టుమంటున్నారు. జాగ్రత్త వినాలి. బండకేసి కొట్టు, అందరి పిల్లలందరూ, చిన్నపిల్లలందరినీ చంపేయి అననట. కాదు. బబులోను కుమారి అంటే, బబులోను అంటే పాపలోక సంబంధమైన సాతానుకు సాదృశ్యమైనటువంటి పాపలోకాన్ని సూచిస్తుంది. కనుక దాని సాతాను సంబంధమైన బోధలను, ఆ బోధల్లో ఉన్నటువంటి వ్యక్తులను విడిపించుటకు, ఆ బోధలతో నడుస్తున్న దురాత్మ చీకటి శక్తులను సంహరించుట. అలా సంహరించాలంటే ఏం చేయాలి? ఆ కుమారులను తీసుకొచ్చి బండకు కొట్టాలి. ప్రకటన 17:5 చదవమ్మా. దాని నొసట దాని పేరు ఇలాగు వ్రాయబడి ఉండెను, మర్మము వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. అది వేశ్యలకు, పాపమునకు తల్లి అయిన మహాబబులోను అంటే అర్థమైన బబులోను అనగా ఒక పాప సంబంధమైన, అక్షరార్థమైన ఒక స్త్రీ కాదు, పాప సంబంధమైన సైన్యం, ఒక లోకం. సాతాను చేత నింపబడి, అజ్ఞానము చేత నింపబడి సత్య ధర్మానికి విరోధంగా ఉన్నటువంటి ప్రపంచాన్ని సూచిస్తుంది ఆ మాట. కనుక అలా ఇరుక్కపోయిన వారిని బయటికి తీసుకురాడు. దాని పిల్లల్ని బండకేసి కొట్టుట అంటే, బండ అంటే ఏ బండ? 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా
తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అది ఆ బండ క్రీస్తే అంటే అక్షరార్థమైన మనకు కనబడుతున్న ఈ బండ కాదు అది. క్రీస్తు అనే క్రీస్తుకు ఒక బండ, నీరు, ఇశ్రాయేలు అరణ్యంలో నీరు ఇచ్చినటువంటి ఒక మహిమగల్ల రాయి. ఆ రాయి సూచిస్తుంది. ఆ రాయి కేసి కొట్టుట అంటే పాపలోకములు ఉన్న పిల్లలను తీసుకొచ్చి క్రీస్తుకి అప్పజెప్పుట, క్రీస్తు మీదేసి కొట్టినప్పుడు అది పాపములు తొలగిపోవుట, యేసు రక్తంతో కడుగుట, ఇది దాని అర్థం. యెషయా గ్రంథము 54:1 చదువు. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. జాగ్రత్త వినండి. ఇది అక్షరార్థంగా తీసుకుంటే మరి ఒక గొడ్రాలు పిల్లల్ని కంటుందా? గొడ్రాల పిల్లలు కనని దాన ప్రసవ వేదన ఎట్లా పడుతుంది, పిల్లలు ఎట్లా కంటుంది? సంసారి పిల్లల కంటే ఈమె పిల్లలు ఎక్కువ అవుతారట. వినబిడ్డారా, అక్షరార్థమైన ఒక స్త్రీ పిల్లల్ని కనుడు కాదు. వినబిడ్డారా, ఈ లోకంలో తునికరింపబడి జ్ఞానము లేక మనుషులు పడవేసి పాపముల చేత పట్టబడి రోగాలతో వ్యాధులతో దేనికి పనికి రాకుండా పడిపోతున్నటువంటి తునికరిబడ్డ బీదలు, అనాథులు, అలానందరూ యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫలింపని వీళ్ళు, పనికిరాని వీళ్ళు అనేకులను సువార్త చేత కంటారు. బహుమంది పిల్లలకు తల్లి అవుతుంది ఈ సంఘం. దాని అర్థం అది. గలతీ 4:27 చదువు. ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము, కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇది కూడా అంతే. అనేకులని సువార్త చేత కనడము, సత్యము దగ్గరికి నడిపించడము, అబద్ధముల నుండి మోసం నుండి బయటికి తీసుకొచ్చేటువంటి సంఘాన్ని సూచిస్తుంది, వ్యక్తులను సూచిస్తుంది, సేవకులను సూచిస్తుంది. కనుక యేసయ్య పాదముల దగ్గర నడిపించేటువంటి వారు ఒకప్పుడు పనికిరాని వారే కానీ ఈరోజు సృష్టికర్త చేతిలో పడ్డ తర్వాత సాతాను అంధకార రాజ్యాన్ని కూల్చి వారి చేతుల నుంచి తీసుకొచ్చి క్రీస్తు దగ్గర సమర్పించడం అన్నమాట. అంటే ఆ సాతాను సంబంధమైన వాటిని సంవరించడం. 113వ కీర్తన 8వ వచనం చదువు. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయుడు. చూశారా, సంతులేని వారు, తునికరింపబడ్డ వాళ్ళు, విలువలేని వారు, నశించిపోతున్న వారిని అందరికంటే గొప్పవారిగా, జ్ఞానవంతులుగా దిద్ది నిలబెట్టి అంటూ శక్తి గల్లవాడు మన దేవుడు. ఎందుచేతంటే ఆ మాయా ప్రపంచములో ఇరుక్కపోయిన ప్రజల్ని, క్రీస్తును పొందినవారు, క్రీస్తులో ఉన్నవారు వారిని పట్టుకొచ్చి వారి దగ్గర ఉన్న అబద్ధము, మోసాన్ని తెలియపరిచి వారిని విడిపించి పట్టుకొచ్చి యేసయ్య కాళ్ళ దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఆ పాప సంబంధమైన పురుషుడు, పాప పురుషుడైన సైతానుని సంవరించినట్టే లెక్క. ఎవరుంటారు పరలోకములో? ప్రకటన గ్రంథం 21:7 వచనం మనం చదవం ఒకసారి. జయించువాడు వీటిని అది ఏం జయించువాడు? సాతాను అంధకార రాజ్యాన్ని, అబద్ధపు బోధలని, మాయల్ని, మాయ మంత్రాలని, సాతాను ఎన్ని ఉన్నాయో అన్నిటిని జయించువాడు, వాటిని ఎదుర్కొన్నవాడు. అంటే అర్థమైంది, వాటిని ఎన్ని మీదికి వచ్చినా విశ్వాసము విడనాడక, ప్రార్థన వదలక, సత్యాన్ని నేర్చుకుంటూ ప్రకటిస్తూ ఆయన చేతిలో ఉన్నవాడిని బయటికి తీసుకొచ్చేవాడు జయించినవాడు. యేసయ్య కాళ్ళ దగ్గర సాతాను జ్ఞానాన్ని కోసిపడేయాలి, దురాత్మ జ్ఞానాన్ని సంవరించేయాలి. వాడే జయించినవాడు. చదువు ఇప్పుడు. వీటిని స్వతంత్రించుకో. వేటిని స్వతంత్రించుకుంటాడు? పరలోక రాజ్యాన్ని, ఉన్నత రాజ్యాన్ని, గొప్ప లోకాన్ని, మహిమ ప్రపంచాన్ని స్వతంత్రించుకుంటాడు. అతనితో పాటు తను సంపాదించిన వ్యక్తులు కూడా స్వతంత్రించుకుంటారు. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నా పరుగు తుదముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. నాలాగా కష్టపడి నీతి ధర్మము నిమిత్తం నిలబడి పోరాటములు వచ్చిన, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కరువులు వచ్చినా యేసయ్య మాటను గట్టిగా పట్టుకొని ముందు సాగే ప్రతి ఒక్కడు గెలిచిన వాడు గనుక వానికి కూడా ఆ నీతి కిరీటం దొరుకుతుంది, జీవ కిరీటం దొరుకుతుంది అన్నాడు. చూశారా? కనుక యేసయ్య కాళ్ళ దగ్గర సంహరించుడి అంటే అక్షరార్థంగా మనుషులను చంపుడు కాదు. ఆ మనుషుల్ని చెడగొట్టినటువంటి, ఆ మనుషుల లోపల ఉన్నటువంటి ఇంకో మాయగాడు ఉన్నాడు, వాడే అసలు శత్రువు. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించడు, వాడి పారిపోతాడు. మీ శత్రువు, మీ శత్రువు, మీ శత్రువే నా శత్రువు, నా శత్రువే మీ శత్రువు, నా కుమారులారా.
మీ శత్రువు గద్దించు సింహం వలె ఎవరిని మింగుదాను చూస్తున్నాడు. నా శత్రువులైన వారి నా కాళ్ళ యుద్ధకు తీసుకొచ్చి సంహరించుడు అంటే సాతాను రాజ్యాన్ని సంహరించుట. ఈ సత్యాన్ని తెలుసుకుందాం. యేసు రాకడ సమీపించింది స్నేహితులారా. బలమైన ప్రార్థన పరులుగా జీవించుదాం. వాక్యము తెలిసిన వాళ్ళ దగ్గర పోయి నేర్చుకుందాం. వాక్య ప్రకారమైన జ్ఞానము ప్రార్థన నేర్చుకుందాం. రెడీ, సిద్ధపడదాం. అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. యుద్ధం చేయాలి. సంఘం భూమి మీద తప్పించుకోవడానికి వీల్లేదు. ముఖాముఖిగా అబద్ధ క్రీస్తుతో యుద్ధం చేసి గెలిచిన తర్వాతనే పరలోక రాజ్యం. గెలవని వాళ్ళు ఎవరు పరలోక రాజ్యం జయించని వాడు వెళ్ళడు. ఆ జయించటానికి కావాల్సిన శక్తి, జ్ఞానము, బలము మన ప్రభువే మనకిస్తాడని బైబిల్ చెప్తుంది. నువ్వు నిలబడాలంతే. చాలామంది భయపడి నిలబడకపోయి ఈ లోకపు ఆశలతో బతుకుతున్నారు. నీ ధనము, నీ ఐశ్వర్యము, నీ జ్ఞానము, నీ అందము, నీ గొప్పతనము, నీ పలుకుబడి, నీ గొప్ప కీర్తి నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. నీ తగ్గింపు, ఓర్పు, ఇతరులను రక్షించేటువంటి జ్ఞానమే నిన్ను పరలోకం పట్టుకెళ్తుంది. నువ్వు బతుకుతావు, నలుగురిని బతికిస్తావు. నువ్వు బురదల నుంచి లేస్తే ఇంకొన్ని లేపగలవు. నువ్వు పడి ఉండి ఇంకొకరు లే అంటే ఎవరు లేస్తారండి? ఎవరిని బతికించగలవు? సత్యము నువ్వు నేర్చుకోవు, ఎవరికి నేర్పించగలవు? నీకున్న ఈ మాయ మాటలు అమాయక ప్రజలు నేర్పిస్తావు, వాళ్ళు నువ్వు అందరు నరకం వెళ్ళిపోతావు. అప్పుడు ఏంటి పరిస్థితి? బాగా ఆలోచించండి. సత్యం నేర్చుకుందాం, సత్యం కొరకు బతుకుదాం, సత్యరాజ్యం చేరుకుందాం. దేవుడు ఈ మాటలను మీ హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు, మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలకు అర్థము తెలియక అయ్యా ఎంతోమంది తడబడుతున్నారు. బైబిల్లో అర్థం కాకుండా మాటలు చాలా ఉన్నాయి వాంఛలు. అవి అర్థం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అందరికీ తండ్రి. నీ కాల్మొక్కుతా. అందరి హృదయాలను తెరవండి. అందరూ సత్య సంబంధులు కావాలి. కడవరి దినము తండ్రి, పరిశుద్ధాత్మని కడవరి వర్షాన్ని కురిపించి భూప్రపంచ క్రైస్తవులు ఒక్కసారి ఉజ్జీవాన్ని తీసుకురండి. ప్రతి సేవకుడు సత్యాసక్తి గలవాడై తండ్రి నీ రాజ్యము కొరకు పోరాడే వీరులు కావాలి. అందరికీ జ్ఞానమును, ఆత్మనిచ్చి బలపరిచి నీ కృపల వాడుకోమని తండ్రి ఇంతవరకు మాట్లాడిన మరొకసారి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంటున్న నా సోదరి సోదరుమనులు అందరి హృదయాలను తెరవమని మా రక్షకుడు ప్రభు అయిన యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.